ఇగో బకోడా కొత్త వాళ్ళందరూ ఇటు సైడ్ నిలబడండి. నడండి నడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు జోబులో సిగరెట్లు కొట్టుకోవాలంటే ఇప్పుడే ఇచ్చేయండి. ఓకే సార్, కొత్త వాళ్ళు ఎంతమంది? నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అక్కడే పోనీ కేసు. నడండి. ఇక్కడ సంతకం పెట్టు. పేరు పిన్నింటి బలరాం నాయుడు. తండ్రి పేరు సోమినాయుడు. పేరు తోట సోమశేఖర్. తండ్రి పేరు వెంకటసుబ్బయ్య. పేరు లండా నాగరాజ్ సార్. తండ్రి పేరు యాదయ్య సార్. పేరు బెల్లంపల్లి శ్రీను. తండ్రి పేరు రమణమూర్తి. పేరు ఏయ్ ఏయ్ నిన్నే చెప్పు. ఎల్లూరు సూరిబాబు. తండ్రి పేరు ఎల్లూరు నర్సయ్య. ఏం పేరు తమ్ముడు? ఏ కేసు మీద వచ్చా? జైలుకి వచ్చిన 2 రోజులు నేను ఎవరితో మాట్లాడలా, అలవాటైపోద్దులే. నా పేరు రాంబాబు. ఆమదాల వలస షుగర్పేటలో పనిచేస్తాను. సాయంత్రం పూట భజన పాటలు పాడటం అలవాటు. మా ట్రూప్లో సింగర్ కమ్ రైటర్ని నేనే. నా సంగతి చెప్పానంటే నీ సంగతి చెప్పమని. మందేవుని తమ్ముడు. ఏమి తలచినా ఏమి జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే రామా, జరిగేది నీ చిత్తమే అల్లా. సరిపోయింది, మాట్లాడకూడదా? ఇదిగో నా పక్కన మాడుమోహం వేశారు, ఆడేం మాట్లాడతలా. మనకేమో మాట్లాడిపోతే ఏం తోచావదో. ఊరి ఏమైనా మాట్లాడరా బాబు, నీకు దండం పెడతాను. అని గెలకు మర్డర్ కేసులో వచ్చాడు చేస్తా. తమ్ముడు ఏమనుకోకు, నాకు కొంచెం నోటి తోల. మర్డర్ కేసులో వచ్చావా? అయ్యా బాగా స్టార్ట్ అయిపోయి లైట్లు అలగట్లేదు. ఫాదర్ గారు ఇంగ్లీష్ లో తిడుతున్నారు. బేగ వెలిగించు. ఆగరా, వైర్ చిన్న ట్రబుల్ ఇచ్చింది. అయినా మనం లైటింగ్ ఎడితే చర్చికి ప్రభు నడుచుకుంటూ వచ్చా మనం మెచ్చుకోవాలరా సాహిబు. ఇదిగో సెట్ అయింది. ఆ 3వ రాత్రికి స్విచ్ అయిపో. ఒక హిందూ ఒక ముస్లిం కలిసి వెలిగిస్తే చర్చికి పండగ కళ వచ్చింది. సూరి, థ్యాంక్ యూ ఫాదర్. నేను తొందరలో షాప్ పెట్టేలా ప్రభుని అడగండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. మీ నాన్న గుర్తున్నాడా? లేట్ అయితే శివాలు ఎత్తిపోతాడు. పూజ టైం అయింది. కొంచెం మెల్లగా తోడరా బాబు. మీ బాబు పూజ నా సాగుకు వచ్చినట్టుంది. ముందు చూడరా, ఆయనకు తీరిక కోపడదు కానీ. లేట్ అయిపోయింది ఇప్పటికే. 800 ఏటో. టైం ఎంతైందిరా? నిన్నటితోటి మాయా అలారం పెట్టుకుని నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. నీ కొడుకే ఊర్లో పనులను చక్కబెట్టుకు వచ్చేసరికి ఈ టైం అయింది. గంట పడదా ఇంటికి వచ్చేయడానికి? నేను స్కూల్కి వెళ్తున్నానా? అయినా ఏంటి పూజ మొదలెట్టకపోతే కొంపలు ఉనిపోతాయేంటి? చూసావా సూనా, ఈయన్ని నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నేను పనిచేసి ఇంటికొచ్చి ఈడి కాస్త వండి పెట్టి నీ జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి రోజూ పూజ చేస్తానే తప్ప ఇదేమన్నా నాకు వ్యసనమా? నీకు తెల్దా? ఇప్పుడు మళ్ళీ ఆ ఏడుపులని ఎందుకులే గాని మొదలెట్టు. యారా ఎదవ కోట్ల కోసం వీడితో ఇన్ని మాటలు పడాలరా? నేను తాగను సుగుణ, నేను పుచ్చుకోవట్లేదు. రేపు నుంచి తాకలేమయ్యా. తెచ్చిన సరికి వేస్ట్ అయిపోద్ది. ఇది నీకు. నువ్వు గ్లాస్ ఎత్తి పూజ మొదలెట్టదు అనుకో, నీ సరికి కూడా ఆడే తాగెత్తాడు. అది నిజమే. వీడి పేగులు పెసరగింజంత ఖాళీ ఉన్నా 10 బూర్లు తినేయగలడు. మీ తండ్రి కొడుకులు ఎవరు నాకు కొత్త ఏం కాదు కానీ ఏమండమాయా? ఏం వండుతాడు? నా చిన్నప్పటి నుంచి ఏ 4 కూరలు. ఇదిగో ఒక ఉప్పు ఉండదో కారం ఉండదు. అయినా
కొడుకు పని చేసి వస్తున్నాడు. ఆడికి రుచిగా ఈ కొయ్యింగు పులుసు నాటుకోడికి రోండేడతాం ఉందా? నేను మాత్రం పని మానేసి పాములు పడుతున్నాను ఏంట్రా? అయినా ఇదేమన్నా మిలిటరీ హోటలా? రుచులుగా వండు తినాలంటే పెళ్లి చేసుకో. ఇది కూడా పాయింటే. ఇదిగో నువ్వు ఉడుకు నీళ్ళు పులుసు పెడితే మనం హ్యాపీగా తినేస్తాను. ఈ పెళ్లి వీళ్ళు అనుకో. ముందు టౌన్ బజార్లో షాప్ పెట్టాలి. ఆ షాప్కి మా అమ్మ పేరు పెట్టాలి. ఇదిగో ఇంటికి పెంకులు తీసి స్లాబ్ వేయాలి. అప్పుడు పెళ్లి. పోరా, ఇట్లాంటి వాళ్ళని పుంతకెళ్లేదారులో ఎంతమంది చూడలేదు. మీ గోల ఆపుతారా? రే బా, నీతో అర్జెంట్ సంగతి మాట్లాడాలరా. బా నీకు సోడా? ఓ నీకు సోడా పడదు కదా, ఇదిగో. అయినా సోడా ఏంట్రా, చింతపండు చాలు మజ్జిగేసినట్టు. మందులా తాగలే. తినదు అలనోడా సోడా తాగుతాడు. సరే చెప్పు, పని అన్నావంటే ఏదో టెండర్ ఆడతావు నాకు. బా వాల్కట్లు వారాలు కూడా లేవు. మోటార్ తెచ్చుకోవాలి. కొంచెం డబ్బులు కావాలరా. కిర్లాస్కర్ అని పర్లేదు. ఏ కేసును గురో ఎర్రగరో పట్టేయచ్చు. ఏం డబ్బులా? ఈయన ఎంత కావాలేంటి? ఓ 50,000. సరిపోయింది. గొప్ప అడిగావు. ఈడు ఎంగిల్ చేత్తో కుక్కను కొట్టడు. రే నీకు డబ్బులు కావాలా? రేపు కలిసి మోటార్ కావాలా? మోటరే కావాలరా. ఈ సంవత్సరం వడి బాగుంది. 4 డబ్బులు సంపాదించాలి. ఎలానే గెలాలరా బా. నీకు సుడి బాగుండి ఒకవేళ ఈ డబ్బులు ఇచ్చినా కూడా ఆ రేవు నీకు రాదురా. ఎందుకంటే ఆ కాశీగాడు ఉంటాడు. ఆడెవడు మీ శివగాడు. ఆడిని ముందెట్టి ఈడు ఆడించేస్తుంటాడు. రేపు కనీసం 3 రేవుల్లో ఆడి పడవలు ఉంటాయి. అసలు ఆ కాశీగాడు ఒక్కొక్క పడవని ఎంత వేసుకుంటాడు తెలుసా నీకు? ఆ? అంతేలే, నా జీవితం ఒక సముద్రం. అందులో ఉప్పంత నా దరిద్రం. మా బాగా చెప్పావు. రే మహా అయితే మెడ్రాస్ స్టీల్ బోర్డ్ మోటార్ తెస్తారు అంతే కదా. ఉమ్. దాని తల్లికి మొగుడు మోటార్ నేను తయారు చేస్తాను రా. చేస్తాడు. డబ్బులు ఇవ్వచ్చు కదా బా. రే డబ్బులు ఇస్తే వర్షం మారిపోతారా? ఉమ్. ఇప్పుడు బావనోడు రేపు డబ్బులు అడిగితే ఏంది బే అంటావు. ఫ్రెండ్షిప్ దెబ్బడిపోద్ది. అందుకని అప్పేమనో తీసుకోను. కానీ ఒకట్రా, సూరిబాబు పనిలో మాత్రం తేడా ఉండదు రోయ్. మోటార్ అదిరిపోద్దే నాది పూచి. అదే నిజమే. సాయిబు ఏం జరుగుతుంది ఊళ్ళో? మందే సింగపూర్ ఏటండి, అంతా మామూలే. ఊర్లో అంతా వాళ్ళ గట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ కాశీ గారు ఈసారి రాజకీయాల్లోనా గట్టి నిలబడదాం అనుకుంటున్నారటండి. ఆడి కడుపు నిండినా కళ్ళు నిండవరా. ఆడికున్న బంగారు కొట్టు చాలదారా ఆడికి? చేపల చెరువులు ఆడికే కావాలా? ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ ఆడికే కావాలి. అందుకే పెళ్ళాం వదిలేసి పారిపోయింది. అయినా ఆడికి ఎవడేస్తాలేరా ఓటు? డబ్బులు తీసుకొని సైడ్ అయిపోరా అని చెప్పింది. నువ్వు రేవు గెలుస్తానే నమ్మకంతో కాదు, నువ్వు తెప్పించిన మోటార్ మీద నమ్మకంతో. గెలిచినోడిదే రేవన్న తర్వాత ఇవన్నీ ఎందుకండి? పోటీ నుంచి తప్పుకోవడం కుదరదండి. పోటీకి రావద్దని చెప్పట్లేదురా. పక్క 4 పడవలు కనపడితేనే అందం. నువ్వు పడవెక్కాలి, కానీ అది నా పడవ దాటకూడదు. మీటింగ్కి టైం అవుతుందండి, వస్తాను. కూర్చోరా. కాఫీ తాగిల్దిగా నుండు. కాఫీ తాగకుండా అలా ఏళ్ళు బీసుకేసుకుంటావుట్రా? అలవాటైపోయిందండి. పొంగలం భలేగుందిరా. ఇలాంటిది ఎక్కడో చూశాను రా. ఛాన్స్ లేదండి. బెక్కవాళ్ళు షరాబ్ గారి దగ్గర చేయించాం. నాకోటి మా అన్నకోటి. మీ అన్న అంటే ఆడే కదా, జెండాలు అట్టుకుని జనాన్ని వేసుకొని మా ఇసుక మా అక్కు అందిరిగోడు. ఆడికి కనిపించట్లేదన్నారు. దొరికాడా? ఎక్కడండి? పోలీసులను అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. మూమెంట్ ఏం లేదు. వలకట్ల మీటింగ్ పెట్టుకుని ఇంకా ఎక్కడున్నారేంట్రా? పదండి. వెళ్తా మరి. పురుగోరు బాగుందిరా. ఇది కూడా బెక్కువలు సరఫరా చేశాడా? నమస్కారం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దర్యాప్తిప్పు నుంచి కోటిపల్లి దగ్గర లాగిన కట్ల వరకు ఈ పోటీ జరుగుతుంది. ఒక బోట్లో 4 మించకూడదు. అందరం ఒకే రకం సింగిల్ సిలిండర్ మోటార్ వాడాలని, గాల్లో జువ్వలేచాకే బోట్లు కదలాలి. శివగాడు
లంగర్ కట్టం చుట్టేసి ఎవరైతే కోనవరం బ్రిడ్జి దగ్గర పట్టు మీద మొదటి జెండా పాతారో వాళ్ళే రేవు నెగ్గినట్టు. వాళ్ళు సంవత్సరం పాటు అక్కడ చేపలు వేట చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా రేవుకెళ్తే గ్రామ పెద్దల మధ్యన పెట్టడం, జరిమానా విధించడం జరుగుతుంది. అందరికీ సమ్మతమే కదా? మొదలెట్టేద్దామా? ఏమైందిరా? పడవ ఆగిపోతుందిరా, పోనీ. ఏమైందిరా? మోటార్ ఏమైనా ప్రాబ్లమా? మోటార్ అయితే బానే ఉందిరా. ప్రస్తుతం చిట్టూరు శివ ముందంజలో ఉండి మొదటి ప్లేస్కి వచ్చేసాడు. మోటార్ ఇటకపోతేమో మొత్తాన్ని రేపు గెలిచేయం బావా. ఆ శివగాడు చేసిన ఓవర్ యాక్టింగ్ కొట్టేస్తాం అనుకున్నాను. మీ ఓడని వదిలేసాను రా. ఏడ్ సైడ్ రే దుర్గా, మొత్తాన్ని కోటి పిల్లలు కొట్టేవరా. గట్టోడివే, నీ మీద దృష్టే లేదు. ఏ కంపెనీ మోటార్ ఏంటి? లోకల్ మేకింగ్ అండి, మా బావ చేసాడు. సర్లే, అలా కానీ ఓ మొత్తం చెప్పి రేపు శివ కుదిలేరా, నీకు ఏరే ఏర్పాటు చేస్తాలే. రేపు గెలిచాక ఈ సంవత్సరం మాదే కదండి. ఆ ఈ సంవత్సరం పోల్సమని నా డబ్బులు వెనకేసుకుంటాడు. ఆడు మాట అండి, నువ్వు చెప్పరా? అటు ఇటుగా 5-10 కాశీగా చూస్తారులే. దుర్గారావు, నీ మాట్లాడి చెప్పు మరి. పొలసామినంత సులువు కాదురా పట్టుకోవడం. సంవత్సరం మొత్తం రేవు చూసుకోవడం కష్టం. రేవు గెలవడమే కష్టం, అది గెలిచేసాం. పొలసదే ఉందండి, పట్టేసుకుంటాం. అయినా గెలిచిన తర్వాత బేరాలు ఎందుకండి, వాళ్ళు చూసుకుంటారులేండి. ఈసారి వదిలేయండి. అవునండి, నేను చూసుకుంటాను. ఒకవేళ ఏమైనా అయినా మా బావ ఉన్నాడు చూసుకోవడానికి. పెద్ద మనిషి అడుగుతుంటే కాదంటారేట్రా? దిగొచ్చారని అలుసుగా ఉందా? పెద్ద మనిషి అంటే చేతిలో ముద్దెట్టాలి, లాగేసుకోకూడదు. పదండ్రా. దున్నేవాడిదే భూమి, గెలిచినోడిదే రేవు. రేవు కొట్టాం, పార్టీ ఎక్కడరా? రేవు గెలిచేసాం కదా బావా, రాత్రి రేవు పార్టీయే. పక్క
పక్కా. అందరు వచ్చేసారా? సరే, ఈ సంవత్సరం నుండి మన ఈరభద్ర స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది. 3 రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గాని జనాలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన ఈరభద్ర స్వామి గుడి మరమ్మతులు చేయించాల. ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను. అందరం కలిసిమెలిసి పనిచేయాలి. మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు, మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు, భోజనాలు కరణాల మధు గారు, తీర్థంలో కొట్లు ప్రోగ్రాంలు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం. నువ్వు మాట్లాడరా. ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి. డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. కుర్రోళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడుతున్నాం. మరి కాంట్రాక్ట్ వైజాగ్ కానీ బెజవాడలు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓన్లీ లైటింగ్లు కొట్టేవాడు ఓల్ జిల్లాలోనే లేడు. అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను. బయట నుంచి వచ్చే లోకల్లో వైర్ కావాలన్నా బల్బు కావాలన్నా మాదికి రావాల్సిందే కదా. నేను కొత్త డీజే సెట్ కొన్నాను. మన రాజుగారు మనవరాలు పెళ్లి రిసెప్షన్ డీజే సెట్ మనం పెట్టిందే కదా. ఏమండి అందరు గంతులు వేశారు కదా. ఏ రాజుగారు మన లైటింగ్ సౌండ్ బాలేదా? నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. టీవీ సౌకు లైటింగ్ కి మించిన లైటింగ్ రానిది. ఆ జిమ్మిక్కులు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారా? అబ్బెబ్బెబ్బే కష్టం. అంటే పయ్యోళ్ళ కన్నా 10 రూపాయలు తక్కువ చేస్తారు మావాడు. అయినా ఊళ్ళో ఎన్నెట్టుకొని పయ్యూరికి నెయ్యి నెట్టుకెళ్ళటం ఎందుకండి? మాట్లాడుతున్నారు కదా, మధ్యలో దూరతం ఏంటి? గ్రామ పెద్దలు మాట్లాడుతున్నారు కదా, లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చొని చెప్పండి, మేము వింటాం. నువ్వు ఆగరా. సరేరా, ఊరి పండగ మనం కలిసి చూసుకోవాలి. ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేదువు గాని. రేపు వచ్చి బాయన పట్టుకెళ్ళు. అలాగేనండి. బా, ఆ సోడా షాప్ లో కరెంట్ రావట్లేదంట. ఆ పిల్ల తినేస్తున్నారు బాబు. నువ్వు ఒత్తగానే పనిటట్లేదు. నీకు అర్థం అవట్లేదు. ఆ పిల్ల అప్పుడు ఎవడి వల్ల కాదురా బాబు. అది బాగా బిగించి కట్టిన తాట్రాక్ బాంబులో ఉంది. ఇగో అయ్యా ఈ కొట్టే. ఏంటి తీర్థంలో మీ ఒకటన్నా కొట్టు అయినా అడిగితే కరెంట్ వస్తుందా? ఇదిగా ఈ డొక్కులు పెడితే లోడ్ మొత్తం నీ ఒక్కొట్టే లాగేస్తుంది. ఏంటి డొక్కు కూలరా? కరెంటు పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలీదా? ఇప్పుడేంటి ప్రాబ్లం? కరెంట్ పోయింది అంతే కదా, వస్తుందండు. నీ దాని కొట్లు ఇక్కడ 100 ఉన్నాయి. హలో, అందరి కొట్లకి ఉంది కరెంటు, మా కొట్టుకే లేదు. అందరికి పోయింది కదా చూడు. ఇప్పుడు పోయింది, ఇంతవరకు మా కొట్టుకే లేదు. ఏంట్రా పిల్లలు వేసి పడిపోతుంది. పడిపోవట్లేదు, ప్యాకెట్ ఇచ్చేస్తుంది. చూడాలని ఏడకిపోయి బేరాలు పోతున్నాయి. ఇదే మరి ఈ డిస్కో డాన్స్ లైటింగే ఉంటుంది. ఎలుగుద్ది ఆరుద్ది. స్పీకర్ ఆపమ్మా. స్పీకరా? ఒళ్ళెలా ఉంది? నోరు జాగ్రత్త. వచ్చేసి చూసుకో. ఒరేయ్, అది ఆన్ చేయి. బానే ఉన్నావు. నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు మ్యాచింగ్ లేదే. జనాలు బాగానే ఉన్నారు. ఆ సీట్ గట్టిగానే కడుతున్నావా? అదే చాలా తక్కువ ఇప్పించారు. ఎవరు? మన కాశీ గారు. ఏటమ్మా చూడాలి తగ్గమ్మేస్తున్నావు? ఏంటి నాతోని వెళ్ళరా? మరేంటి నీ కొట్టిన ఎంతసేపు చూసుకోవాలి? కొంచెం పనుండి లేట్ అయిందమ్మా. అమ్మా వెళ్ళి తీర్థంలో కళ్ళు తిరిగి రండి. మొత్తం ఇవ్వనాలా? థ్యాంక్ యూ, బాయ్. అమ్మా తీర్థంలో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, అయ్యేం చేస్తాయిలే. పదండి. నాకు అవుట్ అయిపోయింది. నీదంటరా? రే నాకు అవును 4, ఇంకొక్క నడు రచ్చేస్తే 5 అయిపోతురా. అదిగో 5వ నెంబరు. ఎవరా? ఆ పూలు ఎట్టుకున్న పిల్లరా. రండిరా, నేను చూసుకుంటానా. ఎక్కడ వెళ్ళిపోతా చెప్పండి కదా. తీర్థంలో అమ్మాయిలతో వేసాలేంట్రా? ఎవరు ఇది? ఏ
అనుకుంటున్నావా హ? ఇది తీర్థం. మేము దేవుణ్ణి మొక్కడానికి వస్తాం. మీలాంటి ఎదవలు అమ్మాయిలు నొక్కడానికి వస్తారు. మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయే టైప్ కాదు నేను. శ్రీదేవి, సోడాని శ్రీదేవి ఇక్కడ. రూపాయలు తోసాననుకో, కడుక్కోవడానికి తినడానికి ఒకేసే మిగులుద్ది. మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పడి. ఓయ్ నీ సౌండ్ చూసి ఏటో అనుకుంటున్నాం కానీ ఇదే కరెక్ట్ సౌండ్. మా నాన్న వస్తాడు, మా అన్న వస్తాడు, ఎవరికోసం ఎదురు చూడకూడదు. అలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలి. మామూలు టపాకే కాదురా బాబు, ఫిరంగి. అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరా. అంటే అచ్చం మా అమ్మాయి బా. ఇలాంటి పిల్లడు ఉంటే చాలు, ఇల్లు షాపు ఉండి చేత్తో నిలబెట్టేదే. మర్చిపోయింది నీకు. వారిని ఆ పిల్ల చూడండి, ఎవరి పిల్ల కానీ భలే స్పీడ్ ఉంది. అది నా కూతురేనండి. ఓ అలాగా, మంచి ఎలాగ ఉంది మీ పిల్ల. హాయ్. ఏంటండి ఫుల్ బిజీయా? తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది. భలే ఊరండి, అంత మీద అయ్యా. ఆ రోజు మీరు చెప్పట్టే ఎట్టాం. మీ ఊరు తీర్థం చాలా గొప్పగా ఉందండి. ఇదిగోండి సొగం చూడ స్పెషల్. మనకు మనం చేసుకోకపోతే పయ్యోడు చేతడేటండి. అంతే కదండి. దృష్టి అదిరిపోయిందండి. అయినా మీరు మన వ్యాపారం చేయకుండా సోడా వ్యాపారం పెట్టారేటి? సెల్ ఉండాలి కదండి. ఎంతమంది పిల్లలు? ఒక్కతే కూతురండి. ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది. అలా కానివ్వండి, మన వాళ్ళ మన సంబంధం ఏదైనా ఉంటే చెప్తానండి. మీ అంతటోళ్ళు చెప్పిన తర్వాత ఇంకేం కావాలండి? ఎవరిదయ్యా? ఈ 3 రోజులు కుదరదే. తీర్థంలో కొట్టు చూసుకుంటున్నాను. మా నాన్నకి సాయంగా ఉండాలి. హలో, రోడ్డు గడ్డగా బండి ఇటు ఫోన్లో మాట్లాడి బండిది. రోడ్డుకి ఎవరడ్డమో ఒకసారి చూడు. మీ ఇంటికి అట్టుకెళ్ళట్లేదు, తీర్థంలో ఎట్టాలి. పోనీ మా ఇంటికాడే పెట్టు. అలాగే ఎడతాను. ఎంత ఇల్లు ఎక్కడా? సిరికి మిషన్ గుర్తుందా? ఆగాగాగు. అమ్మా దీంతో కొడితే గట్టిగా తగులుతుందా? తగలటం ఏంటమ్మా, తోలుడు వచ్చేద్ది. కరోనా చూస్తుంటే ప్యాంట్ తడిచిపోతుంది. ఇద్దరికి సరిపోతుంది. పోనీరా. అమ్మాయిలంటే 6 మైలు దూరం ఉంటావు. ఆ పిల్ల డ్రెస్ నీకు ఎందుకు బా? పిల్ల భలే ఉందా, నాకైతే నచ్చిందిరా. ఎంత? 100 సార్. గడ్డం గీయడానికి 30 రూపాయలు, బొమ్మ గీస్తే 100. సార్ ఆ గీయడం వేరు, ఈ గీయడం వేరు కదా సార్. ఇది కలండి. నా కళ్ళకి ఎంత కాలం అవసరమా? సార్ మీరు ఇలా రండి, కూర్చొని చెప్తాను. మీ కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి. కరెంటు వచ్చేస్తా. రాకొచ్చిన బేరం 100 బొక్క. అందరికీ ఉంది, మనకే కరెంట్ లేదేంటి? ఉన్న 2 బల్బులకి అయితే ఫీజులు కొట్టేవు. ఏంటప్ప ప్రాబ్లం? ఏంటండి కరెంట్ పోయిందా? అవును సార్, మొత్తం అంతా ఉందండి. నా షాప్కే పోయింది కరెంటు. ఏమైంటది? అదే మీ షాప్కి పోయింది. కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి. చూస్తానండి. చాలా టైం పట్టేటుంది. ఓ పని చేద్దాం, ఓ సోడా తాగుతాం. పదండి. రండి. బ్యాలెన్స్ ఉంది సార్. సోడా తాగుతారా? 2 సోడా మేడం. గెస్ ఫస్ట్. థ్యాంక్ యూ. గోళీ గొంతులోకి దిగుద్ది, జాగ్రత్త. ఇక్కడ ఉంది. అయినా ఏం కదలేండి, అందరు కిడ్నీలు రాళ్ళు ఉంటాయి, మనకు గురికాయలు ఉంటాయి. నమస్తే సార్. నమస్తే. అదే సార్, లెట్స్ హావ్ సమ్ సోడా. అయిపోతుంది, కదలొద్దు. కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఎవ్రీవేర్, అండర్వేర్, సమ్వేర్, ఐ డోంట్ కేర్, పవర్ ఇస్ దేర్. పదండి సార్, సోడా.
పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసాడు. పోయిందా చూస్తా. ఏమండి ఇంకేం చూస్తారు కానీ రండి రండి సోడా తాగుదాం. బొమ్మలదే ఉంది ఎప్పుడన్నా వేసుకోవచ్చు. సోడా తాగుదాం. అలాగే చూడా. ఇప్పటికి 20 సోడా. సోడాలు తాగే బతికేస్తావా? సోడా తాగి బతికేచ్చే నాకు ఇప్పుడు తెలిసింది గురు. ఉందబ్బా ఈ సోడా. సోడా కావాలా? కరెంటు కావాలమ్మా. నన్నెందుకు అడుగుతున్నావు? అమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు కొట్టుకొస్తావు, కరెంటు పోద్ది. అదిగో కటింగ్ ప్లేర్ వేసుకుని ఆడొస్తాడు. అక్కడ చూడమ్మా, దాదాపు 100 మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా. అంత చిన్న షాప్కి అంత వైర్ దేనికమ్మా? కాస్త చెప్పమ్మా. నీకోసమే వస్తున్నాడు. కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు. నాకు బేరాలు లేవమ్మా. ఇదిగో చూడమ్మా, వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయలేకపోయాను. చూడు చూడమ్మా చూడు, ఇది నా పరిస్థితి. సరే శివ, చూసుకోలేదురా. కళ్ళు నెత్తికెక్కయా? చూసుకోవాలి చెప్పాడు కదరా. నిన్నడిగితే ఆడు అన్నడితే నువ్వు సమాధానం చెప్తారేట్రా? సారీ చెప్పాను కదరా. ఆయన రోడ్డు కట్టంగా ఫ్లెక్సీలు పెట్టడం గోతులు తవ్వుతే ఇలాగే ఉంటది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకో. ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావో పోయిన తెలుసుకో. ఆయన వల్ల నీకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ ఆడి వల్ల రాలేదు, నా పనితనంలో వచ్చింది. సరేనా? ఆయన ఇడితేండి బా పద పోనీ. భక్తులకు తీర్థానికి వచ్చేవాళ్ళకు ముఖ్య విజ్ఞప్తి. వీరభద్ర స్వామి తీర్థం సందర్భంగా కాకినాడ వెంకటేశ్వర సమాజం వారికి ఎందుకు వస్తారో తీర్థానికి 7 మొక్క వేసుకుని, లేకపోతే ఎరిమాయా ఇదంతా కాదు. కానీ పద మనం వెళ్ళి పూజ మొదలెడదాం పద. పొద్దునేమని తెలుసా? ఏమైంది? ఆ పిల్ల కనిపించింది మాయా. ఏ పిల్లరా? అదే ఆ సొడగొట్టు శ్రీదేవి. పేరు బాగుందిరా. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది మాయా. అసలు ఆ అమ్మాయికి మనోడు పడిపోయాడు. నేను ఆనాడే చెప్పాను కదా, ఈ 10 రోజులు ఎంతమందిని చూడలేదురా. ఆడికి ఫోన్ చేస్తున్నాడు. ఆడికే చెప్పా. హలో ఎక్కడున్నారా? కోయిటాలోరా. ఇప్పుడే వంటకు పాలు పితుకొస్తున్నాను. జోకులు ఆపరా. ఎప్పుడంతో చెప్పు, నీకోసం వెయిట్ చేస్తున్నా. మందు కొట్టాలి. మీరేంట్రా, నాకు పని ఉంది. రే రే కట్ చేసేడేంటి? లేదు, కొట్టు కట్టేస్తున్నాం. అవునా? అయితే రేపు నుంచి కనపడవా? అంటే సోడాలు తాగాలనిపిస్తే ఎక్కడికి రావాలా అని. ఈ తీర్థం 3 రోజుల్లో సగం సోడా నువ్వే తాగేశావు. నేను మరీ అంత అమాయకురాల్లో కనిపిస్తున్నానా? నువ్వెందుకు మాటి మాటికి వస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా పేరు శ్రీదేవి. నీలాగే ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి ఆడి నెత్తి మీద కొట్టాను. అప్పటి నుంచి నా పేరు సోడాల శ్రీదేవి అయింది. అది సర్లే, కొడితే కొట్టుడు పడి ఉంటాయి. ఎక్కడ మీది? నీకు చెప్పేదేమైనా తలకెక్కుతుందా అసలు? అదిగో మా నాన్న వస్తున్నాడు, అడుగు. ఇంటికి వద్దు గాని. ఏమ్మా, సామాన్లన్నీ ఎత్తిపెట్టేసావా? అయిపోతుంది నాన్న. కుర్రాడు చూసుకుంటాడులే. ఈ పక్కనే మన కులదైవం గుడి ఉందంట, వెళ్ళి మొక్కొచ్చేద్దాం పదా. చాలా శక్తి గల తల్లమ్మా, మన ఊళ్ళో గుడి ఉంది, అక్కడ కూడా ఒకటి ఉందని. అంత బిజీ ఏంట్రా? సోడా కానీ చెప్తున్నాడు. చెప్పానా పెడే? ఆ ట్రాలీ వాడికి చెప్పండి. స్విచ్ ఆఫ్ చేసి పెడతా. ఫోన్ కట్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తుండే. వీడు ఎత్తే ఒక చేస్తూనే ఉంటాడు వీడికి. హలో, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. పెళ్ళే వద్దన్నాడు. ఇప్పుడు చూసావా అమ్మాయితో ఇదైపోతున్నాడు.
బొమ్మలాట దగ్గర ఉండమంటే వచ్చి సీసామే సీసాలు ఎత్తురా. కడుపు మండిపోతుంది, పిచ్చినా కొడుకలా అంటున్నాడు. సందిగాడి సిందులేట్రా. ఏమైంది ఇప్పుడు? ఆ సూర్యగాడి బాబుని దొరకగాడని నన్ను చూస్తే నవ్వులాట కొంతాలకే తీర్థమని వదిలేస్తున్నాడు. నా కొడుకు రేవుని ఎక్కిన దగ్గర నుంచి ఇదే తొంతు. పొద్దున్న ఆ సూర్యగాడు నా ముఖాన్ని మురికి నీళ్ళు కొట్టాడు. మరి పొద్దు నుంచి నువ్వే విసుకోకపోతే ఓ మాట నాతో ఎందుకు చెప్పలేదురా? నా సంగతి వదిలేయండి, మీ బొమ్మ మీద కూడా ఆడేమన్నా పంచాయతీ ప్రెసిడెంటా? ఫ్లెక్స్ ఎక్కడ కట్టాలో చెప్పడానికి రోడ్డుకి అడ్డగా కట్టామంట. మన బొమ్మ మీద మురికి నీళ్ళు అడ్డాయంటే మన మొహం మీద అడ్డెట్టారా? మీ దొరకాడు మంచోడారా? ఆ సూర్యుగాడే ఆడ వెనకాల నుంచి ఆడెత్తున్నాడు. ఆడి బాబు అయితే దున్నేవాడితే భూమిని డైలాగులు కొట్టాడు. మాటండో మానేశారా? అయినా తీర్థం మందే. ఏం జరిగినా నేనున్నాను. చూసుకో మాయా. ఎరా మరి ఎంత నవ్వు వచ్చేస్తుందా నన్ను చూసి? నువ్వు పెద్ద ఫిగర్ వా, నేను చూసి పడి పడి నవ్వడానికి. రేవు గెలిచిన దగ్గర నుంచి బలుపు ఎక్కువైందిరా నీకు. ఏం ఆడుతున్నావురా? రే శివ, నిన్ను చూసి నవ్వలేదురా. అయినా పండగ పూట గొడవ ఎందుకు? వెళ్ళు. అసలు నా కొడక, మీరు నన్ను ఎక్కిరించి నేను కూడా పడతాంటారటే. మాట తిన్నగరాని పెద్ద అంతరం సినంతరం లేదా? నా మీద శ్రీయత్తావరా నరికెత్తా నా కొడక. ఎదకాలని చూసుకొని చవటలు ఎక్కువైపోయి. నీ మాటేనాలా? దే వదిలేయండి నువ్వు నీ కొడుకు విన్నారా? రేయ్, నా సొక్కా పట్టుకున్నావని నా కొడుకు తెలిసిందంటే నీ నరాలు తెంపేస్తాడ్రా. కాలు రట్టుకుంటేనే నరాలు తెంపేస్తాడా? మరి నా మొఖాన మురికి నీళ్ళు జల్లెళ్ళిపోయాడు నీ కొడుకు. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? సెక్క భజన చెయ్యాలా? ఇప్పుడు నీ మీద వచ్చిపోతాను. ఆడేం పీక్తాడో చూస్తారే.
ఏంటి పరిస్థితి? తీర్థం గొడవనా? ఎమ్మెల్సీ రిపోర్ట్ వచ్చేసింది, కేసు కట్టేశాం. అంత తొందర ఏంటి? ఏదో చిన్న కాంప్రమైజ్ చేస్తే అయిపోద్ది కదా. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, దెబ్బ పెద్దది, ప్రాణం మీదకి రావచ్చు. కాసి వదులుతాడా? చిత్తూరు శివకుమార్ని నువ్వు చంపడానికి ప్రయత్నించావని కేసు. నువ్వేమైనా చెప్పుకుంటావా? పొడిచింది నిజమేనండి, ఒప్పుకున్నాను సార్. వాళ్ళు ఏం చేశారండి, మా నాన్న మీద ఊరందరి ముందు ఉచ్చబోసారు సార్. మరి వాళ్ళు ఏం చేయాలండి? మా నాన్న ఒంటి మీద సొక్క నలకుండా బతికాడండి. 10 మందిలో ఆయన పరుగు తీసి ఆయన కంటూ నీళ్లు తెప్పించారండి. మీ నాన్నకో మీ అమ్మకో సేత తోడుకుంటారండి. నేనే అదే చేశాను. ఆయననే వాడు పడకపోతే అలా తలబాటు చంపేశాడు. కాలుతో అడగని సూచనలు చెప్తారు కదా. కేసు 2 వారాలకు వాయిదా. బెయిల్ అప్రూవ్డ్. ఐదు చూడాలి అమ్మా. కాశీ, మనం ఒక ఊరోళ్ళం. జరిగింది ఏదో జరిగిపోయింది. కూర్చొని మాట్లాడుకుంటే ఈ కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు కదా. అక్కడ ఒక ప్రాణం పోయే పరిస్థితి, డొక్కలో సిల్లడిపోయింది. కోర్టుల చుట్టూ తిరగడానికే నాకు పిక్కలంటే బలం ఉంది. చూసుకుందాం. మరి మాకు జరిగిన విషయం చిన్నదా? ఇదిగో ఈ గోరోజునే ఎక్కువైంది వాళ్ళకి, వదిలే ప్రసక్తే లేదు. అలా కానీ చూసుకుందాం. ఏట్రా నోరు పెద్ద అవుతుంది? ఏంటి ఏంటేట్రా? ఆగండి. ఏంటిది? కోర్టు ముందు కొట్లాడుకుంటారా? బెయిల్ మీద వచ్చి అరగంట కాలేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తావా? బురుండక్కర్లే. సర్లేండి, అలాగే. ఆ శివగారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడరండి. ఆడు ఆవేశంలో ఉన్నాడు. రాత్రికి నచ్చ చెప్పి రేపే వాడిని తీసుకెళ్ళి మాట్లాడతాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి. అలాగే సార్. సరే, వాళ్ళు వచ్చారు. వస్తాను సార్. నువ్వేం మాట్లాడుకో, నేను సరి చెప్తాను కదా. ఏం బాబు, సచ్చాడో లేదో చూడడానికి వచ్చారా? పిన్ని, అసలు ఆ రోజు గొడవ మొదలెట్టిందే శివగాడు. ఏ నీకు తెలీదా? అలా మాట్లాడతావేంటమ్మా? మా ఊడి సంగతి తెలీదా నీకు? ఆడి ఊరినన్నా ఎప్పుడన్నా ఒక్క మాట అంటాం చూసావా? శివ చిన్న కుర్రాడు, పెద్దదేపే. మరి మాకు మాత్రం జరిగింది తక్కువ. మేము కూడా కోర్టులో కేసులు పెట్టగలం. బెయిల్ కూడా రాదు మీకు. ఎల్లెట్టుకోండి. ఎవడాపాడు? చెప్తున్నాను కదా, పదండి. నువ్వు ఆగరా. ఎరా, నువ్వు ఆడ బుర్ర పగలగొట్టబద్దు కదా నేను పొడిచాడు. ఎరా, మన బోటోళ్ళం కోర్టుల చుట్టూ తిరిగితే కోలుకోలేమమ్మా. అందుకే మాట్లాడదామని వచ్చాం. నిజమే బాబు. పోలీసులు లాయర్లు మన నెత్తరు పిండేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. వీటి మీద 4 సంతకాలు పెట్టండి అమ్మా. మిగతా నేను చూసుకుంటాను. రే, మీరు వెళ్ళండి, నేను పని చూసుకొని వస్తాను. అబ్బచ్చా, అంతొద్దు కానీ నేను చూసానులే. నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? మా షాప్ ఎదురే వచ్చి కూర్చోపోయావా? ఫాలో అవుతున్నావు నువ్వు? మరి పని పాట లేదా నీకు? ఇదిగో, నీకు పని పాట లేదా, అక్క చెల్లెలేరా అని ఓ రొటీన్ ఎలా అనుకో. పని మీద వచ్చాను, పత్తాపారాన్ని కాదు. ఒకరిని పడితే కోటి దాకా వచ్చింది, కాంప్రమైజ్ మాట్లాడడానికి వచ్చింది. అయినా ఏంటి ఓ తెగ తిప్పేసుకుంటున్నావు? అందంగా కుదమట్టంగా ఉంటావు, అయితే ఏంటి అంటే తీర్థంలో చూసినప్పుడు బాగానే ఉన్నావు అనిపించింది అనుకో. చూడగా హారిని అచ్చం మా అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది, పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇది చెప్పాలని అంకలు తిరుగుతున్నా. ఇదిగో, నువ్వు సోడాలు శ్రీదేవి అయితే ఇక్కడ లైటింగ్ సూరిబాబు. 400 సార్లు లైటింగ్, డీజే సెట్, పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర. చుట్టుపక్కల లైటింగ్ వేయడం పేటలేదు. టౌన్ లో షాప్ పెట్టడానికి ఫుల్ ట్రైంగ్. ఎంతసేపు నూరేసి పడిపోవడం కాదు. ఒరే నాన్న, నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా? నీ బాధ నాకెందుకు? నీకు ఇంకెవరు చెప్పాలి? మా నాన్నకి చెప్పుకో. మీ నాన్నకి లేడు కదా, అంతేగా నువ్వేం చెప్పవా?
వెళ్ళి లైటింగ్ ఎట్టుకో, నాకు లైటింగ్ కొట్టక. ఏం లేదే, రికార్డ్ రాయలేదని సార్ తిడుతున్నాడే బాబు. తిడుతున్నాడా? అవునే, మా నాన్న కూడా తీసుకురమ్మంటున్నాడు. మామూలుగా లేదు. ఏంటి బాబు తిడుతున్నారు? అడిగేట్లు అలాగే ఉంటారులే. పెట్రోల్ ఉంటుంది కట్టు కట్టు కొట్టు ఏంటి అవచ్చా అంతొద్దు కానీ ఏంటి ఇక్కడ? కాంకర్ రోడ్ కాంట్రాక్ట్ కోసం రోడ్లు ఎత్తుతున్నాం. తెలుస్తుంది. ఇలా రోడ్డు మీద కాపలా కాయడం ఎందుకు? ఏకంగా మా ఇంటికి వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. వెళ్ళిపోతున్నా ఇక. ఎవరిడా గులాబ్ పూల మెరిసిపోతున్నాడు? బండి తీరబా బండి. వస్తున్నారా? ఒకటి పాత కాత, ఒకటి కొత్తదే. చూడ్డానికి బాగున్నాడే, ఒప్పేసుకోవచ్చు కదా. నీకు నచ్చితే నువ్వు చెప్పుకో. ఏ నువ్వు దిగవే. ఎంతకాలం నీ చుట్టూ తిరగాలి? ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏంటి శ్రీదేవి, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా నీ చుట్టూ. జాలి దయ హృదయం లేదా? ఈ రోజు నువ్వు ఐ లవ్ యు చెప్పకపోతే చూడు, పాయిజన్ తెచ్చుకున్నాను, లెటర్ కూడా రాశాను, సెల్ఫీ వీడియోలో చస్తానంతే. ఒక్కసారి భయ చెప్పు, ఇంకోసారి. అసలు నువ్వు చెప్తా. నాకు ప్రాబ్లం మొత్తం అర్థమైపోయింది. వీడియో నేను తీస్తాను భయ. ఈ వీడియో తీ భయ్యా, మొత్తం వైరల్ అయిపోవాలి. ఇప్పుడు ఐ లవ్ యు చెప్తావా, చచ్చిపోమంటావా? చచ్చిపో. ఓకే భయ, తాగే. ఏంటి తాగేది? ఇదేమన్నా మజానా? అది అసలు ఏ, అంటే నువ్వు కూడా ఎన్నాళ్ళ నుండి? వారం రోజులు భయ. వారం రోజులా? వారం రోజులంటే దెబ్బలైనా తగులుండాలి, సోడా బుడ్డైనా పగులుండాలి. అలాంటిదే లేదు భయ్య. లేదా? తీరంలో చూశాడు, అప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఏం చెప్పట్లేదు. ఉండి అడిగి చెప్తా. నా సంగతి సరే, బ్రదర్ సంగతి ఏంటి? ఏ సంగతి? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? ఏం చెప్పమంటారు? ఇష్టం ఉందో లేదో చెప్పను భయ్య. ఇష్టం ఉందో లేదో చెప్పు. ఇద్దరికి గుబలు పగిలిపోతాయి. పగులుతాయి అంటుంది కానీ ఇంకా పగలట్లేదేంటి? ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం ఉందో లేదో చెప్పను భయ. కనపడినప్పుడల్లా కోపంగా ఉంటది కానీ ఆ కళ్ళల్లో బల్బులు నేను చూసాను భయ. ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళ్ళల్లో బల్బులు వెలుగుతున్నాయంట? ఇదే విషయం వెళ్ళి మా నాన్నకి చెప్పమను, బల్బులు పగిలిపోతాయి. చెప్తావా? ఎప్పుడు చూసిందే భయ. మా నాన్న గలు, మా నాన్నకి చెప్పి ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నావంట, కలవమన్నావంట. వెళ్ళి కలవమను. ముందు ఈ పిల్ల చెప్తే కదా భయ అన్న దగ్గరికి వెళ్ళేది. 2 ఏళ్ల నుండి తిరుగుతున్నా భయ్యా, ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నాన్నని కలుసుకునేవాడిని. నాకెందుకు చెప్పలేదు శ్రీదేవి? నాకు మొత్తం అర్థమైపోయింది భయ్యా. ఈ పిల్ల నీకు సిగ్నల్ ఇచ్చింది, ఇంకా నేను ఆగను. ఏంటో సిగ్నల్ ఇచ్చి ఉంటా. బల్బులు ఎలిగాయి, లైట్లు ఎలిగాయి అంటున్నావు కదా, నువ్వే లైటో తెలుసా? ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్ ఏంటి? నీ నేను దీని సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమాల చుట్టూ తిరుగుతోంది. ఎవరితో తెలుసా? కూలీ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగి పెడతావు. కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులివా? అసలు కాశీ గారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారో తెలుసా? చూడు ఎలా చూస్తున్నావు. తప్పు చేసావని ఇంగితం కూడా లేకుండా ఎలా చూస్తున్నావు. ఒక్కతే కూతురని గారాబం చేస్తే ఎంతే. నువ్వు ఇంట్లోంచి బయటికి కదులు, కాళ్ళు ఎరగొడతాను. దేని తోట్ల నన్ను చూస్తావు ఎందుకో చెప్పు దానికే.
తిందా పో పెట్టుపో. నాకు మాత్రం నేను తిట్టాలని ఉంటుందా తల్లి? కోర్టు చుట్టూ తిరిగి ఓడుతూ తిరగచ్చా? నలుగురు ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవే చూసుకోవద్దా? ఆ అబ్బాయి తప్పు చేసి కోర్టుకు రాలేదు నాన్న. తప్పుడు మనుషులతో గొడవపడి వచ్చాడు. మంచోడు నాన్న. సరే మంచోడే, కానీ మనోడు కాదు. మా నాళ్ళలో మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేయలేనా? వద్దమ్మా, నా మాట ఏం తల్లి, చక్కగా చదువుకో. అలాంటి వాళ్ళు మనకొద్దు. వద్దంటే వద్దు, సరేనా? ఫోన్ చేద్దాం. సూరిబాబు వెళ్ళరా. పాతికేళ్ల ఈ బండితో మొదలెట్టాను. ఇదిగో నా కష్టంతో ఇక్కడ దాకా వచ్చాను. ఊళ్ళో నీకు ఎంత పరిపతుందో నాకు తెలియదు, కానీ నాకు నా కొట్టుకి ఈ జిల్లాలో చాలా పేరుంది. నాకు నలుగురు లాయర్లు తెలుసు. ఇంకో కేసెట్టి నేను బొక్కలో దించడం పెద్ద కష్టమేం కాదు. తప్పే కదా, మీరేటి మేవేటి అని తెలుసుకుని చేయాలి కదా. నాలో మాట్లాడేసారని మనసులో పెట్టుకోకు. దానికి సంబంధాలు చూస్తున్నాం, దాని జోలికి రా. వెళ్ళు. నాలుగు రోజులు అవుతుంది. ఫోన్ ఎత్తవో కనపడవో. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగిందో కనీసం చెప్పాలి కదా. ఏం జరగలేదు, నేను వెళ్ళాలి. జరుగు. ఏమైంది ఇప్పుడు? అయినా సడన్గా ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి? ట్యూషన్కి టైం అవుతుంది. జరుగు. సార్ ట్యూషన్ తర్వాత వస్తా, లాకుల దగ్గర వస్తా, మాట్లాడాలి. ఏం చెప్పాలి? నేను రాను. నేనైతే వెయిట్ చేస్తాను. మాట్లాడటానికి వెళ్ళవే బాబు. పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధేస్తుంది. మా ఇంట్లో తెలిసిపోయిందే, మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు. 4 రోజులు కామ్గా ఉండమంటే ఆగట్లేదు మా ఆవిడికి. సాడెస్ట్వే నువ్వు. పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఉందా నీకు? లవ్ లో ఇది ఒక రకమైన ఫీలింగే. అబ్బాయిల్ని ఏడిపిస్తుంటే బాగుంటుంది. ఏం రమ్మన్నా? చెప్పు. నాకు టైం లేదు. ఇంట్లో చెప్పకుండా వచ్చాను. నాకు టైం లేదు. నేను మా నాన్నకేం చెప్పి రాలేదు. నాలుగు రోజు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఉలుకు పలుకు లేదు. ఏమైపోయావు? ఒకసారి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? మీ నాన్న అన్నాడా? తిట్టాడా? కొట్టాడా? ఇట్స్ బాధపడుతున్నావా? చాలా బాధపడుతున్నాను. మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు. ఇంకా ఆపేద్దాం. కూతురు ఇష్టపడినోని ఏ నాన్న ఇష్టపడ్డు. బాగా చెప్పావు.
అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు. శుక్రవారమే నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఏర్పాట్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అన్నమాట. నువ్వేం దెప్పడవక్కర్లేదు. వద్దని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు. మా నాన్న ఆల్రెడీ 4 షాపులున్నాను చూశాడు. అక్కడ నీలాంటోళ్ళు 10 మంది పనిచేస్తారట. నీ వెనకాల చెప్తే షాప్ విషయం పక్కనట్టేసాను కదా, నాకు ఇంతే జరగాలి. నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదో ఇష్టపడ్డా, తిరిగా, రేపటి నుంచి మర్చిపోదాం. ఏంటి? నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు షాప్ పెట్టుకో. సరే, నేను వెళ్తున్నా మరి. వదిలేద్దాం అనుకుందాను, ఎందుకు పట్టుకున్నావు? అప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. సరేనా? మా అమ్మలా ఉంటామని నీ మీద ప్రాణం పెట్టుకుంటే వదిలేసిపోతున్నావా? ప్రాణాలు పెట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవడం అంత దూరం వెళ్ళిందా మన ఇద్దరి మధ్య ప్రేమ? అయినా ఇదంతా ప్రేమే అంటావా? ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. ప్రేమ లేదా? ఎక్కువ ఆలోచిస్తున్నానా? నీకు లేదు, నాకుంది. పిచ్చా నీకు? చూడు ఎంత రక్తం పోతుందో. ఇంత మొరటోడు అయితే ఎలా రా బాబు? చూడు, నన్ను చూడు. ఏదో నేను నేర్పిద్దాం అనుకుంటే నన్ను నేర్పించావు కదరా. ముందు ముందు ఎలా రా నీతో వేగేది? అంత ఇష్టమా నేను నీకు? నీ ప్రేమని ఎలా నాకు చూపించా? నా ప్రేమని నేను ఎలా చూపించగలను? నువ్వంటే ఎంత ఇష్టమో ఇంతకన్నా గొప్పగా చెప్పలేను. అర్థమవుతుందా? అవును, అబ్బాయిలందరూ ఇది జరిగిన తర్వాత లైట్ తీసుకుంటారంట కదా, నువ్వు కూడా నన్ను అలాగే లైట్ తీసుకుంటావా? నేను అలాంటి అబ్బాయిని కాదులే. నాకు శుక్రవారం పెళ్లి చూపులు. ఈరోజు నీతో శోభనమైంది. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. మనం కాపురం ఎప్పుడు మొదలెడదాం? మీ నాన్న పెళ్ళిపోప్పుడు. ఓ పని చేద్దాం, నా కేసు కూడా శుక్రవారం కొట్టేస్తారు. నువ్వు నీ పెళ్లి చూపులు కానిచ్చి 4 గంటల కల్లా నల్లంతం దగ్గర 2 కోటి పని అయిపోద్ది. అట్నుంచి అట్టే వెళ్ళి అన్నారంలో పెళ్లి చేసుకుందాం. ఇదిగో అర్థమైందా? 4 గంటలకి. సరే. పిల్ల నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మా కాశీ గారు ముందే చెప్పారు పిల్ల నచ్చింది. ఏదో ఫార్మాలిటీకి వచ్చాం గానీ లేకపోతే తిన్నగా మండపంగా వచ్చేవాళ్ళం. కాశీ గారి మాట అంటే మాకు అంత గురి. లోపలన్నీ సెట్ అయిపోయాలే. ఓ 2 గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోద్ది. భాషా, జడ్జి గారు లంచ్ తర్వాతేనంట. ఏంటి లంచ్ తర్వాత? లంచ్ తర్వాత కూడా వస్తారా రారా డౌటే. పర్లేదులే, వచ్చేస్తారు. మన 2 కేసే. ఏం కాదు సూరి, కంగారు పడక. ఏసీ రోజు కొట్టేస్తారులే. చూసుకుని పై నెలలో పెళ్ళి అనుకుంటాం. అమ్మా ఎక్కడికి? అది నాన్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రేపట్టేస్తాను రా, ఇప్పుడు వస్తాను.
శివపై హత్యా ప్రయత్నం కేసు అనేక పరిణామాల అనంతరం ఈరోజు కొట్టివేయడానికి ధర్మాసనం ముందుకు వచ్చింది. శ్రీదేవి లేదు కదా? అది కొట్టివేత వరకు వచ్చిన కేసు. కానీ బాధితుడు చిట్టూరు శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. కావున ఎండూరి సూరిబాబు మీదున్న హత్యా ప్రయత్నం కేసును హత్య కేసుగా సరిచేస్తూ తదుపరి విచారణ వరకు జైలుకు ట్రయల్ ఖైదీగా తరలించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. మరో 4 రోజుల్లో ఆగస్టు 15 వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జెండా వందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. కాబట్టి జైలంతా శుభ్రం చేసి అలంకరించాలి. ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి దేశభక్తి గీతాలతో పర్ఫామ్ చేయండి. మీలో ఎవరైనా ఉన్నారా స్పెషల్ టాలెంట్ ఉన్నోళ్ళు? సార్ నేను డాన్స్ బాగా చేస్తాను సార్. సార్ నేను వంటలు హెల్ప్ చేయడానికి రెడీ సార్. సార్ నేను స్టేజ్ సౌండింగ్ లైటింగ్ ఏదైనా చేస్తాను. కరెంట్ పని ఒప్పుకుని మంచి పని చేశావు. ఇలాంటప్పుడే జైలు ఆఫీసర్ దృష్టిలో పడతాం. వాళ్ళకి నచ్చామంటే రేపు నీ శిక్ష పడినా రిమిషన్కి సిఫారసు చేస్తారు. నువ్వు తొందరగా వెళ్ళి నీ శ్రీదేవిని కలవచ్చు. అర్థమవుతుందా? కోర్టు బయట మామిడి పొట్లం ఇస్తే తీసుకురన్నావంట. కూనీ కేసు అంట కదా, చాలా వాయిదాలు ఉంటాయి. నా గురించి చెప్పేడికి ఏం చేయలేడు చెప్తాడు. ఏంటే అర్థమైందా? మాట్లాడు. అర్థమైందా? చూపేంట్రా నేను చెప్తానన్నా. దించిన ఒకటి గుడ్లు పీకేస్తాను. దించు. సీను సీను ఏంటి లాయర్ వచ్చారు రమ్మంటున్నారు. ఆడు కోడికత్తి సీను పెద్ద క్రిమినల్. బయట తక్కువ, జైల్లో ఎక్కువ ఉంటాడు. జైల్లో మందు గంజాయి అమ్ముతాడు. ఆడితో నీ గొడవలొద్దు, లౌకికంగా ఉండు. నేను ఆయనకి వెళ్ళుకొని గొడవపడేంత టైం నాకు లేదు. నేను ఈ పని ఒప్పుకుందే జైలు నుంచి పారిపోవడానికి. ఆగస్టు 15 అడ్డం పెట్టుకుని జైల్లోకి ఎంత చెప్పొస్తుంటే ఏం చేస్తున్నారయ్యా? సరిగ్గా చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది. అసలే కలెక్టర్ గారు వస్తున్నారు. ఎవరిని వదలొద్దు, మొత్తం చెక్ చేయండి. ఎరగొట్టండి వదలండి. చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఈ రాత్రి బయటకు వెళ్ళిపోతున్నా. టీ తాగుతానంత ఈజీగా చెప్పేశావు. ఎలా వెళ్తావు? సౌత్ బ్లాక్ నుంచి స్టేషన్ మీద పవర్లో అవుతున్నప్పుడే చిన్న సెట్టింగ్ చేశాం. సాయంత్రం 8 లోపలికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు సాయం చేయాలి. డైనింగ్ హాల్లో ఫస్ట్ బోర్డు మీద ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. చేస్తే కరెంట్ పోతే. జైల్లో కరెంట్ పోదు, జనరేటర్ ఉంటుందిగా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. అవుదు. ఏం సూరిబాబు, భోజనానికి వెళ్ళలేదా? కడుపులో బాగాలేదండి. సరే సార్, డైనింగ్ రూమ్ లో కరెంట్ పోయింది సార్. చూడు సార్ చూస్తున్నాను సార్. తొందరగా వెళ్ళి చెక్ చేయి. సార్ ఓకే సార్. జనరేటర్ ఆన్ అవుతున్నాడు. సార్ సౌత్ బ్లాక్ మెయిన్ ఫేస్ ట్రిప్ అయింది సార్. సార్
సూరిబాబు నువ్వు జైలు ఊపిరాడలేదు వచ్చేసాను. పోలీసులకు దొరికిపోతే రేపేమవుతుందో అన్న భయం లేదు. దొరికిపోతే నువ్వు ఒక్కదాని అయిపోతావు భయం తప్ప. ఒక్కదాన్ని అయిపోను. గడప దాటి బయటికి వస్తే నీ పెళ్ళాన్ని అవుతాను. నీకు ఒక భాష కూడా వచ్చేటి. నీతో మాట్లాడతాం కదా రోజు అమ్మ రాదేటి. జోక్ పేర్లేదు. ఇంకా రావట్లేదే ట్రైన్లో. ప్రేమించుకుంటున్నారేమో. ఏం ప్రేమ ఏటో దొరికితే మన పెళ్ళి అయిపోద్ది. బ్యాగ్ ఎందుకో చేయి దాటిపోయింది అనుకున్నా. కొంప దాటిపోయింది. నా కొంప మోసానికే పుట్టింది ఇది. హలో ఏంటి మీరే కంగారు అక్కడే నవ్వుతున్నా. నేనేరా ఎస్ఐ ఫోన్ కలవట్లేదు. వాళ్ళు యానా పిచ్చి దాటుకోవడం పాత ఇంజర్ దెబ్బ దగ్గర మన వాళ్ళు పోకే. నేను వస్తున్నా. పోనీ పండు దగ్గర పదండి. లేదంటే ఎదురుగాని. నీకు బాగా జనరల్ నాలెడ్జ్ ఉందిరా. ఈ టైంలో పండు మీ తాత అడుగుతాడా? ఏదో కంగారులో అన్నావు. అయినా జనరల్ నాలెడ్జ్ గురించి నువ్వే మాట్లాడాలి. ఎరా నాకేం తక్కువ? ఏది 5 దేశాల పేర్లు చెప్పి చూద్దాం. మన దేశం కూడా దేశంరా, మిగతావన్నీ విదేశాలే. రోమస్తో పదరా. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుంది. ఎప్పుడు దరిద్రం దరిద్రం అంటావు కదా, ఎలా ఉంటుంది నీ దరిద్రం? నేను కలగనా ఆడు జైలు నుంచి చెక్కపెట్ల దిగబడిపోతాడు పెట్రోల్ కొట్టించాలని. ఇది వంట వస్తుందిరా. అయ్యా ఎక్కడ దాకా? కత్తిపొడి. అరే బడితే బడితే అరే బండి తోలడం ఈజీగానే తోయడం కట్టినారు బాబు. నా వల్ల కావట్లేదురా. సార్ స్టాక్ బ్రోకర్ ప్రసాద్ ఇల్లు. ఆ పై ఇల్లు. ఇదే అండి. సూరి రా 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 రామా అప్పా రండి. సూరి రామ్మా. శ్రీదేవి కదా, అంతే అందంగా ఉన్నావు. దుర్గారావు అన్ని చెప్పాడు. ఇదిగో మీకు టెన్షన్ ఏం లేదు. ఇది మీ ఇల్లు అనుకోండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక మీరు ఇక్కడే ఉండొచ్చు. ముందు ఫ్రెష్ అప్ అయిపోతా టిఫిన్ సంగతి చూడొచ్చుగా. లోపలికి రమ్మా. రా కూర్చో. థ్యాంక్స్ బా. మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో. ఏం జరుగుతుందో కూడా తెలియదు. శ్రీదేవి గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించలేదు. మరి ఏం పర్లేదురా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇదే సేఫ్ ప్లేస్. అన్నట్టు నీ జైలు సంగతి మీ అక్కకి ఇంకా చెప్పలేదు. మళ్ళీ టెన్షన్ పడుతుందేమో అని. సరే నువ్వు అమ్మాయికి కూడా చెప్పొద్దని చెప్పు. సరే స్నానం చేసుకుంటా. ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళి స్నానం చేసే. సార్ నాకు ఫార్మ్ పెద్ద చేంజ్ ఏం లేదు సార్. నేను చూసి చెప్తాను. गुल्लू, अरे गुल्लू, अंकल को होटल लगा ठहरा बोलो. हाँ, खुशी रूम में बात क्या नहीं मन चप्पू. सुबह नाश्ता को बोले तो अभी तक नहीं आया. प्रसाद, प्रसाद. అమ్మా ये क्या है बेटा? మీరు సాయంగా ఉండి పెళ్లి చేస్తారని ఎంత ధైర్యంగా ఉన్నాను. మీరు ఇంకా బయలుదేరలేదు. ఏ క్యా హై? మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని వంట చేస్తావు. ఇదేం వచ్చానయ్యే. అదేం లేదు జీ, మీ దగ్గరికి బయలుదేరాం. ఊరి నుంచి చుట్టాలు వచ్చారు. 10 నిమిషాలు వచ్చేస్తాం. పదండి. అచ్చా నువ్వేం టెన్షన్ పడకమ్మా. మేము ఉన్నాగా చూసుకోవడానికి. నై పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి విడుదల చూపించాలి.
మాలో అయితే ఆడవాళ్ళు వెళ్ళి ఆడవాళ్లకు విడిదిలు చూపిస్తాం. మీలో ఏం చేస్తారు? మా ఆయన గాబర పడిపోతున్నాడు. నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది. ఎందుకండి మాలో కూడా ఏం చేయరు, హారతి ఇచ్చి విడిదింటి తీసుకొస్తారు. వచ్చేస్తాం. వదినా, ఇడ్లీ పెట్టనా? అది హారతి కాదు, దిష్టి. ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలి. పానకం బిందుతో ముత్తైదువులు ఎదురెళ్ళి వాళ్ళకి పానకం ఇచ్చి విడిదింట్లో దింపాలి. అదే చెయ్యాలి. పెళ్ళే చాలా లేదు కదా, మర్చిపోయాను. వాడికి ఈ మధ్య పెళ్ళలేదు, గుర్తుంటానికి. బేటీ నువ్వు కూడా పెళ్లికి రా, కాస్త సాయంగా ఉంటుంది. ప్రసాద్ బచ్చోకు బిల్లేకి తీసుకొస్తాను మా జల్దీ జల్దీ. అలాగే. ఆవిడ ఫాతిమా గారని ఇంటి ఓనర్. మమ్మల్ని సొంత మనుషులో చూసుకుంటది. ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. వీళ్ళేమో ముస్లిమ్స్, అబ్బాయి వాళ్ళేమో హిందువులు. వాళ్ళది కూడా లవ్ మ్యారేజే. పెళ్లికి గొడవ లేదు. వీళ్ళేదో గొప్పలకు పోయి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తామని వాళ్ళకైతే మాట ఇచ్చేశారు, కానీ వీళ్ళకి మన పద్ధతులు తెలియవు. అందుకే మొత్తం దగ్గరుండి నన్నే చూసుకోమన్నారు. అవునా? ఇవికేమో దిష్టికి హారతికి తేడా తెలియదు. అరే ఉప్మా చేయడమే చేత కాదు, పెళ్లి చేస్తామని ఎలా అనుకుందావిడ? అమ్మయ్య నవ్వర్రా బాబు. ఇదిగో అస్సలు జరగవు అనుకున్నా ఆ 2 మతాల పెళ్ళే జరిగిపోతుంది. మీ పెళ్లికి కూడా 4 రోజులు పోతే అందరూ ఒప్పేసుకుంటారు. చూడండి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. అతను బా కాదురా, కొంచెం లావుగా ఉండి అక్కడ ఉన్నట్టు. దేవుడు బాబు గారు సార్ కూర్చో. సరే సార్ నేను చెప్పాను కదా ఇతనే. ఈ తల్లేనా? ఎక్కడికి వెళ్ళాలి? దుబాయా, సింగపూర్? అంటే పలానా అని ఏమనుకోలేదండి. ఎక్కడికైనా పంపించేద్దాం, పర్లేదు. తల్లికి ఇంతకీ పాస్పోర్ట్ ఉందా? దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఉన్నదే అందుకు చెప్పు. మీరు ఎక్కడికి పంపించినా పర్లేదండి, కాకపోతే ఒక చిన్న చిక్కు ఉంది. మా వాడి మీద ఒక చిన్న కేసు ఉంది. డ్రంక్ అండ్ డ్రైవా? పర్లేదు. మర్డర్ కేసు. మర్డర్ అంటే మర్డర్ కాదండి, ఒక చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్ అంటే మర్డరే కదయ్యా. నువ్వు చెప్పు తల్లి. అంటే మావాడు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు. ఏంటి అంటే జైలు నుంచి వచ్చేటప్పుడు ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. ఈ తల్లి ఏదో అమలాపురం నుంచి కాకినాడ బస్సు ఎక్కొచ్చినంత సింపుల్ గా చెప్పేశావు. నువ్వు వెళ్లాల్సింది దుబాయో సింగపూరో కాదు నాన్న, లాయర్ దగ్గరకి. సార్ సార్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, మీరేదో ఒకటి చెయ్యాలి. చెయ్యొచ్చు గాని చాలా పేపర్ వర్క్ అవుతుంది, ఖర్చు కూడా అవుతుంది. పర్లేదు, ఖర్చు పెడదాం. భారతదేశంలో డబ్బు ఖర్చు పెడితే తల్లి తండ్రి తప్ప మిగతా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చండి? చాలా ఫాస్ట్గా ఉన్నావు తల్లి, ఒక వారం రోజులు ఆగాలి. అప్పటిదాకా బయట తిరగకుండా జాగ్రత్త నాన్న. అలాగే నేను కబురు చేస్తాను, డబ్బులు రెడీ చేసుకోండి. అలాగేనండి. ఓకే ఉంటాను. మన ప్రాబ్లం తీరిపోయింది. ప్రసాద్ బాబు చెప్పాడు కదా, అదే ఆ దేవుడు బాబు గారిని కలిశాను. వారంలో నేపాల్ వెళ్ళిపోవచ్చు, జాబ్ కూడా రెడీ అంట. ఏంటి నేపాలా? కాకపోతే పేరు మార్చుకోవాలి అంతే. పేర్లు మార్చుకోవాలా? నీ పేరు వచ్చి చింకి కొయిరాలా. ఎలా ఉంది? మరి నీ పేరేంటి? బంటి బహదూరా? బంటి బాగుంది కదా. ఇది ఇంకా బాగుంది. అంతా బాగుంటే మన పెళ్లి కూడా ఇలాగే జరిగేది కదా. మీ బాబు తినగా ఉండుంటే బాగా జరిగేది. ఇదిగో నేను నీతో వచ్చేసానంటే మా నాన్నను వదిలేసి వచ్చినట్టు కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే మా నాన్న మీద ప్రేమ లేదని కాదు. నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ. మా నాన్నంటే కూడా నాకు అంతే ఇష్టం, అంతే ప్రేమ. ఆయన్నేమనొద్దు. బాగా గుర్తొస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఇకపై నాకు అన్ని అంతా నువ్వే. మచిలీపట్నం, కాకినాడ, యానాం 3 తీరాలను కలుపుతూ రోడ్లను నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ కేంద్రానికి నివేదించిన ఫైల్ను పరిశీలిస్తున్నామని కేంద్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే మీనన్ తెలిపారు. 7441 దగ్గర 1000 బై చేశాను సార్. మాట్లాడి భూసేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని. సిప్లానా? రామచంద్రాపురం సబ్ జైలు నుంచి పారిపోయిన ట్రయల్ ఖైదీ ఎండూరి సూరిబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజమండ్రి నుంచి 2 ప్రత్యేక బృందాలు ఎండూరి సూరిబాబును పట్టుకోవడానికి బయలుదేరాయి. అతను పద్మ, సూర్య ఎక్కడ? ఏమైంది? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడన్నయ్య. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా. ఇప్పుడు పరిస్థితి ఎక్కడ? మీరు లోపలికి వెళ్ళండి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఏటీఎంకి వెళ్ళాను. దేవుడు బాబు డబ్బులు కట్టాలి కదా, డబ్బులు డ్రా చేసుకొచ్చాను. నువ్వే మాట్లాడావు కదా, నీ చేతి మీద ఇస్తే బాగుంటుంది బా. ఏంట్రా ఇది?
ఇంత డబ్బు ఏటీఎం నుంచి డ్రా చేసావా? 3 రోజుల్లో డ్రా చేస్తున్నాను. ఆయనకి ఇవ్వాలి కదా. ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా? నువ్వు జైలు నుంచి తప్పించుకున్న విషయం మర్చిపోయావా? అక్కడ టీవీలో అదే అందుకే ఒకే చోట డ్రా చేయలేదు బా, 3 ATMలో డ్రా చేశాను. ఇవిడేంటి టైంలో ఉండు. అమ్ములు అమ్ములు ఎంత నమ్మించినది. నా కూతురు మాట మీద ఉంటుంది అనుకున్నాను. ఆడితో పారిపోయిన ప్రతిసారి దాన్ని వెనక్కి తీసుకురావడం నా పని అయిపోయింది. ఇప్పుడు దాన్ని నిప్పుల మీద నిలబెట్టినా దాన్ని ఎవడు చేసుకుంటాడు? ఇటుక పేర్చుకొని సొంతంగా నిలబడ్డాను. ఇప్పుడు నాకు కొట్టుకు ఎవరొచ్చినా చూడాలి ఆడని రావడంలా నా కూతురు గురించి ఆరా తీసుకోవడానికి వస్తున్నారు. కోర్టులో కూరి నా కొంపలోకి వచ్చాడు. నా పరువు బజార్కి లాగేశాడు. పరువు పోతే ప్రాణం పోయినట్టేనండి బాబు. మీరు అలా బాధపడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. ఇలా అడగొచ్చో లేదో తెలీదు, అనిపించింది చెప్తాను. నాకు మా ఆవిడికి తెగదెంపులైపోయి మీ అమ్మాయి కంటే నాకు 10 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు. మీకు ఓకే అనుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మీ పిల్ల మా ఇంట్లో రాణిలా తిరుగుద్ది. ఆలోచించుకొని చెప్పండి. గడప దాటిపోయిన పరువుని మళ్ళీ ఇంట్లో తీసుకురావచ్చు. మీకు ఇష్టమైతే చెప్పండి. సాయం కోసం వస్తే వరవిచ్చారు, కాదనగలరా? లాయర్తో మాట్లాడలేదు. నేను వచ్చేస్తానులే. మీరేం కంగారు పడకండి, నేను వచ్చేస్తాను. ఎలా ఉన్నావు సూరి? ఇదిగో నీ పని మీద తిరుగుతున్నావు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. హైకోర్టుకి వెళ్ళాం, బెయిల్ వచ్చేస్తుంది. అప్పటిదాకా నువ్వే కొంచెం కామ్గా ఉండాలి. మరి ఏమైపోయా బావా? నా శ్రీదేవి ఎలా ఉందిరా? ఏం మాట్లాడవేంట్రా? శ్రీదేవి గురించి చెప్పరా. బానే ఉంది. నువ్వెలా ఉన్నావు? బానే ఉందంటే నువ్వు చూసావా, కలిసావా? బానే ఉంది. మన లాయర్ గారు నీ బెయిల్ కోసం చాలా కష్టపడుతున్నారు. రే శ్రీదేవి గురించి అడిగితే ఇంకేటో చెప్తాడురా. బానే ఉందని చెప్పాను కదరా. అలా తట్టుబడికి చెప్తావేంటి? కలిసావా? శ్రీదేవి చెప్పిందా నాకు? అలానే ఉంటున్నాడు, ఇలా చెప్పాలి కదా. ఓ శ్రీదేవికి సత్వం అడుగుతావేటి? మీ నాన్న గురించి అడగాలి ఇంగిత లేదు నీకు? మా నాన్న బానే ఉంటాడు లేరా. శ్రీదేవి గురించి చెప్పు. ఏటే మీ నాన్న బానే ఉంటాడా? నీ మీద బెంగతో సగం సచ్చి మంచం పట్టేశాడు, చేత కొట్టేశాడు నన్ను. నువ్వు కలరవుతున్నావు కదా శ్రీదేవి అని. జైలు నుంచి పారిపోయి వచ్చేసావు. అన్నీ ఆ పిల్ల కోసమే కదా. కానీ ఆ పిల్ల ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఇక్కడ జైల్లో ఉంటే వెళ్ళే కాశీగడితో పెళ్లి పెట్టల మీద కూర్చుంది. ఏం ఆడుతున్నారు అదే? ఒంటి మీద తెలుగుండి మాట్లాడుతున్నాను. శ్రీదేవికి పెళ్లి అయిపోయింది. రేపు నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసరికి సంకలో కొడుకున్న కూతురు ఎత్తుకుని ఎదురవుతుంది. నా శ్రీదేవి అంటే నా శ్రీదేవి. ఇప్పుడు శ్రీదేవి ఇది కాదు. రండి సార్.
సీను ఈడు జైలు నుంచి ఎందుకు భయపడి తెలుసా? ఈడు లవర్ కోసం అంట. ఇప్పుడేమో దానికి పెళ్ళైపోయిందంట. సీను గొడవలొద్దు. జైలర్ లేడు కదా, అరగంట పని ఉంది. పో పో. నాకు మాట రాకూడదు. ఎరా లవరా, కాఫీలో టిఫిన్లు అయ్యాయా? భోజనం పరిస్థితి ఏంటి? అబ్బా ఈడేం చేసి ఉండడు, అందుకే అది సుఖపడ్డానికి వేరే చూసుకుంది. నువ్వు వెళ్ళేసరికి వాడు భోజనం కూడా చేసేస్తాడు రే. నీకు మిగిలేది ఎంగిలి కూడా. పర్లేదులే, బాగుంటుంది. ఎరా బాధగా ఉందా? మాట్లాడవేంట్రా? ఇప్పటికే 4 నెలలు అవుతుంది తమ్ముడు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? సూరిబాబు, నీకు బెయిల్ వచ్చింది. రేపు నువ్వు బయటికి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్తున్నది బెయిల్ మీద, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రీదేవి, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, ఆ సంగతి మర్చిపో. పెళ్ళైపోతే అది నా శ్రీదేవి. ఎక్కడున్నా ఎలా ఉన్నా పిలిస్తే వచ్చేస్తే. ప్రేమ గుడ్డిదై నీకు ఆవేశం ఎక్కువై మాట్లాడుతున్నావు. ఈ ఆవేశంతోనే నువ్వు నేను ఇక్కడికి వచ్చాం. బయటికి వెళ్తున్నావు, సంతోషం. ఆ అమ్మాయికి జీవితం సెట్ అయిపోయింది. నువ్వు వెళ్ళి మళ్ళీ కెళ్ళకు. ఎందుకంటే నీకో మంచి అమ్మాయి దొరుకుద్ది, పెళ్ళవుద్ది. కానీ నువ్వు పొడిస్తే చచ్చిపోయాడు చూడు, ఆ కుర్రాడి తల్లికి ఆ కొడుకు రాడు కదా. జైలుకి వచ్చిన మనిషి, జైలు నుంచి బయటికి వెళ్ళిన మనిషి ఎప్పటికీ ఒకటి కారు. వచ్చాడు సూర్య. ఎలా ఉన్నారా? నువ్వు వెళ్ళానా? నేను వచ్చేస్తాను. అలాగే నాన్న. ఇక్కడికి వస్తావు నాకు ముందే తెలుసురా. ఎంతకాలం అమ్మాయి కోసం ఆలోచిస్తావురా? చెప్పాను కదా, కాశీగడి పెళ్ళావు కదా మగం మార్చేశారని. ఇక్కడ ఎవరు లేరు. ఆ పిల్లకి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది. తప్పు చేశానమ్మా. ఆ టైంలో అలా జరిగిపోయింది. నీ కొడుకుని నీకు లేకుండా చేశాను. ఏం చేసినా నీ కొడుకుని తిరిగి ఇవ్వలేను. నన్ను క్షమించమ్మా. అయ్యా, నువ్వే తప్పు చేయలేదయ్యా, నువ్వే చేయలేదు. రండి, ఇంత పొద్దున్నే వచ్చారేంటయ్యా? మీకెందుకు శ్రమ? కొన్ని పనులు బ్రహ్మోత్సవంలోనే చేసేయాలంట.
ఏంట్రా ఎలా ఉంది ఇప్పుడు నీకు? దెబ్బ మానిపోయిందండి. వారం రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారయ్యా. ఆహా. నీ దెబ్బ మారిపోయింది, నాకు తగిన దెబ్బ పరిస్థితి ఏంట్రా మరి? మంచోడుగా ఉండాలంటే చాలా కష్టం రా. గుడిసెల్లో గుట్టుగా దూరుతుంటే నా పెళ్ళానికి నచ్చలేదు, వదిలేయింది. పోన్లే, మనకి ఇంతే ప్రాప్తం అని అనుకుంటుంటే తగిలిందిరా పిల్ల శ్రీదేవి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎంతమందిని చూస్తుంటాను, అదేంటి ఆ పిల్ల గుచ్చుకుందిరా, వదలట్లేదు. అలా నాన్న లైన్లో పెడదాం నా పక్క నేను అనుకుంటే ఈలోపు ఈ సూరిగాడు ఆ పిల్లలు లైన్లో పెట్టాడు. ఆడిని ఎలా సైడ్ చేయాలా నేను ఆలోచిస్తుంటే కాలం కలిసి వచ్చి తీర్థంలో నువ్వు గొడవెట్టుకున్నావు. భలే నచ్చారా నువ్వు. సూరిగాడిని రెచ్చగొట్టాలనే వాళ్ళ నాన్న మీద వచ్చిపోయమని నేను ఎగదోశాను. గొడవల్లో కాలో చెయ్యో తీసేసి ఆయన పడుకోబెట్టేస్తావు అనుకుంటే పోటు నీకు పడింది. సర్లే, కేసెట్టి అని మూయించేసాను అనుకో, ఒంట్లో కరెంట్ లేనిడికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను పాదిగా మనం సెట్ చేసుకోవచ్చు అనుకున్నాను. అంతా బానే ఉంది కదా, ఆ పిల్ల నాకే కదా అని అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అంటావేట్రా? ఒక మనిషిని సంపానన్న బాధ నీకు ఉండకూడదయ్యా. ఆ పిల్ల కోసమే కాశీగాడు నా కొడుకుని చంపాడు, నిన్ను జైలుకి పంపాడు.
జీవితాన్ని నాశనం చేశావు కదా. పెళ్లి చేసుకుంటే శ్రీదేవి అయిపోద్దా? నేను పిలిస్తే ఇప్పుడే నాతో చేస్తాను. నేను చంపి తెచ్చుకుంటా. ఎక్కడ శ్రీదేవి? పిలిస్తే వచ్చేస్తున్నారా? వెళ్ళి పిల్లరా. శ్రీదేవి ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందో తెలుసారా? పంతులు లేకుండా పెళ్ళి అయిపోయింది. పూలు లేకుండా స్వప్నం ఏం బాగుంటుంది? తీసుకో తీసుకో. నువ్వు పక్క నుంచి వెళ్తున్నప్పుడు నీ మీద వచ్చే వాసనకి నాకు మెంటలెక్కిపోయి తెలుసా? చైతి చైతిరా. శ్రీదేవి శ్రీదేవి తలుపు తీయండి. అయ్యో రక్తం ఏంటండి? ఏమైంది అంటు గారు? ఏమైందండి? అల్లుడా గొప్ప కులంతో కూడతో కాపురం చేసి వచ్చిన దాన్ని నీ పరువు కోసం నేను పెళ్లి చేసుకుంటే ఇదే నాకు దక్కిన మర్యాద. ఎందుకలా ధైర్యం? ఇంటి పరువు బజార్లో పెట్టావు కదే. పరువు పరువు అని ఇద్దరు గుండెలు బాధేసుకుంటున్నారు. ఏంటది? నాలుగు గోడల మధ్య నలుగురు మనుషుల మధ్య నాకు పెళ్లి చేస్తే నేను నీకు పెళ్ళానైపోతానా? నేను శ్రీదేవిని, సోడాల శ్రీదేవిని, సూరిబాబు పెళ్ళాన్ని. అర్థమవుతుందా? నా గొంతుకులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నన్ను ముట్టుకోలేవు. ఈ మందెట్టో మాకెట్టో నాతో పడుకున్నావనుకో, నేను నీతో పడుకున్నట్టు కాదు, సూరిబాబుతోనే పడుకున్నట్టు. ఇప్పుడు జైలు నుంచి వస్తే అప్పుడు అడితో పోతాను. పరువు పెద్ద మనిషివనే కదా నీ మాట చెల్లి మా నాన్న నీకు కట్టబెట్టాడు. రేపటి నుంచి రోడ్డు మీద సరదాగా కనిపించి ఏ మగాడినైనా పిలిపించుకుంటాను. వాళ్ళ వయసుతో నాకు పనిలేదు, మగాడైతే చాలు. కాశీగాడి కరెంట్ లేదురా, అందుకే ఆడి పెళ్ళం ఊళ్ళో ఏ మగాడిని వదలట్లేదని జనాలు చెవులు కొరుక్కోవాలి. అదే నీకేసే శిక్ష. మధ్యలో నాకు పిచ్చెక్కిందనుకో, ఏ రాత్రో నీ కాళ్ళ మధ్యన రా ఎత్తి నిన్ను చంపి నా సూరిబాబుతోనే వెళ్ళి జైల్లో కూర్చుంటాను. రా ముట్టుకో, రా ముట్టుకో. నేను మాట్లాడతానండి, నేను మాట్లాడతాను. అది పరిదగించింది, మన చేయి దాటిపోయింది. ఎన్నో కదా దాని బజారు మాటలు. బరువు కులం కుటుంబం అని ఓ ఇదైపోవడం కాదు. చూసుకో మరి, ఆడొచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా దాస్తావో దాని చేత నేనే దాని మొగుడిని అనిపించి మా ఇంటికి తెచ్చి అప్పచెప్తావు. ఆలోచించుకో చెప్పు. వెళ్తున్నాను.
నిలబెట్టావు కదే. నేనే తప్పు చేయలేదు, ప్రేమించాను. ఇప్పుడు నీకు పెళ్ళైందే. నాకెప్పుడో పెళ్ళైంది. నన్ను వదులుకుంటావో లేదా కాశీగా నల్లుడు అనుకుని నీ పరువు వదులుకుంటావో నీ ఇష్టం. భోంచేసిందా? నేను బాగా ఆలోచించాను. ఇదంతా మనకు సరిపడదు. నువ్వు మనసు పెడితే ఈ పెళ్లి నిలబడుతుంది. మనమందరం సంతోషంగా ఉంటాం. నేను మనసు చంపుకోలేను. అయినా నేను చేసిన తప్పేం నాన్న? ఇదంతా తప్పేనమ్మా. నీకు ఇప్పుడు పెళ్ళైపోయింది. ఇది మన కుటుంబ పరువుకు సంబంధించిన విషయం. మనసులో ఒకరిని పెట్టుకొని బయటికి ఇంకొకరితో కాపురం చేయడం కన్నా పెద్ద తప్పు ఇంకేముంటుంది నాన్న? తప్పు రేటు కాదు, పద్ధతులు ఉంటాయి కదా. జనం ఏమనుకుంటారో కూడా ఆలోచించాలి కదా. మాది చిన్న పెద్ద కులం గోత్రం అని ఆలోచించే జనరేషన్ కాదు నాన్న. మనసులు కలిసాయా, మనుషులు కలిసి ఉండగలరా అనేదే మాకు ముఖ్యం. ఎప్పుడూ రాయించిన బోర్డు ఇంకా మార్చకుండా కొట్టును అలాగే నడుపుతున్నాం నాన్న. బయట ఫ్లెక్సీలు వచ్చేసాయి, ప్రపంచం పరిగెడుతోంది. ఇప్పుడు ఎవరిని పట్టించుకునే టైం లేదు నాన్న. కాలం మారచ్చు, కొన్ని మారవు. నేను మారలేనమ్మా. సగం జీవితం అయిపోయిన నువ్వే మారనంటున్నావు. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను నాన్న. నేను మారను. వినమ్మా, నాన్న చెప్తున్నారు కదా. నువ్వు ఇలా మొండికేస్తే కాశీ గారికి ఏం సమాధానం చెప్పాలి చెప్పు. ఇది మా కుటుంబ సమస్య. ఇది మీ కుటుంబ సమస్య కాదు, మన కుల సమస్య. పిల్ల ఇల్లు దాటిపోయినప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. మన చెయ్యి దాటిపోయింది. ఇక నీ ఇష్టం. చెయ్యి దాటిపోయిందని మనం చెయ్యి వదిలేలేం కదా. ఒక్క కూతురు, నా జీవితం నా ఇష్టమని కరాఖండిగా చెప్పాక మనమైతే దారికి వెళ్ళిపోవాలి. సరేనమ్మా, నీకు పెళ్లి చేస్తే సర్దుకుంటుంది అనుకున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను కాదని చేయడానికే ఉంది. నీ పట్టు నాకు తెలుసు కదా. లే, భోంచేద్దాం. నాన్న, సూరిబాబు చాలా మంచోడు నాన్న. నాకు తెలుసమ్మా. ముందు భోంచేద్దాం పదా. మిగతా విషయాలు పొద్దునే మాట్లాడుకుందాం.
వచ్చిందంటే దాంతో పాటు నిన్ను 10 కాపురంలో నువ్వు 20 ఏళ్ల పెంపకంలో అది నేనేమర్థం చేసుకున్నారే? కులంత కోడితో కాపురం చేసే పిల్లల కంటే నేను ఎత్తుకుని ముద్దులాడతాననుకుందా అది? పెళ్ళం వదిలేసిన వాడికి ఇచ్చి పెళ్లి చేశానంటే దాని అర్థం నా కూతురు నా కులంలో ఉండాలని వద్దని చెప్పానా లేదా? నీకే చెప్పానా లేదా? వినలేదు, వినదే. దానికి కొలవక్కర్లేదు, నాకు అలాంటి కూతురు అక్కర్లేదు. అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధం చెప్తున్నావు కదరా? రే కాశీ, శ్రీదేవి నాకు కావాలని ఇదంతా చేసుకొచ్చానా? దాని బాబు అది పారిపోయిన ప్రతిసారి నాకు ఫోన్ చేసేవాడు. దాన్ని పాతి పెట్టి 15 గంట ముందు చెప్పుంటే ఒకసారి దాన్ని కూతురుని చంపేసి అన్నం తింటున్నావా? సైస్తున్నా పరువు కోసం చేసావు కదా? ఏం సాధించావు చెప్పరా? 25 ఏళ్ళు కష్టపడి నిలబెట్టిన కొట్టు లేదు. 20 ఏళ్ళు ఇష్టపడి పెంచిన కూతురు లేదు. బయటకు చూపించడానికి ముఖం కూడా లేదు. ఎక్కడరా నీ పరువు? కులం తక్కువనే కదా నీ కూతురు నన్ను వద్దనుకున్నావు? చేసే పని బట్టి కులాన్ని ఎప్పుడో ఎవడో డిసైడ్ చేశాడు. కానీ ఇది తక్కువ కులం, అది ఎక్కువ కులం ఎవడ్రా చెప్తాడు? ఎక్కడ్రా రాసింది? మరి కూతురుని చంపి గోతులో కప్పెట్టిన కులం కన్నా తక్కువ కులం ఇంకేదైనా ఉందా? నువ్వు కదరా కులం తక్కువ లంచాడగా. ఆ పిల్లతో 10 రోజులు తిరిగితే
మర్చిపోలేక రోజు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇంట్లో తిరుగుతున్న దీపాన్ని ఆర్పేసి చీకట్లో కూర్చున్నావు కదరా. ఎలా బతుకున్నారా? అంత కట్టిన నీ కులం, అంత గొప్పదా నీ పరువు. ముక్కలు నరకాలనుంది, కానీ కూతురును చంపి తండ్రిగా మనిషిగా నువ్వు ఎప్పుడు చచ్చిపోయావరా? నీలాంటి శవాన్ని కులం తక్కువ